హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ అయితే ఇప్పుడు మనం ఏదైనా శారీకైనా, బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా దేనికైనా మనం ఏదైనా గుచ్చుకోవాలి ఇలా పూసలు 2, 3 రకాలు అనుకుంటే అవైతే మనకి కవర్స్‌లో, బాక్స్‌లో ఆల్రెడీ మనం పెట్టుకుంటాము విడివిడిగా. అయితే ఇవన్నీ బాక్సులు తీసుకోలేక ఒకే ప్లేట్‌లో వేసుకొని అన్నీ ఒక చోట ఉంటే బావుంటుందని మనమైతే ఇలా ట్రై చేస్తాము. నేను కూడా ఇలానే వేసుకున్నానండి. అన్నీ కలిసిపోయినాయి. నాకైతే అది చూస్తేనే విసుగొచ్చేసింది. అయితే ఇదైతే నా దగ్గర యాపిల్స్‌కొచ్చిందండి. యాపిల్స్ ట్రై. అయితే ఇదైతే నేను పడేయకుండా ఉంచేసుకున్నాను. ఇక ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. ఇక ఇవి పూసలన్నీ అయితే నేను దీంట్లో అయితే విడివిడిగా ఏసుకున్నాను చూడండి. ఎంత నీట్‌గా ఉందో. చూడండి ఎంత నీట్‌గా విడివిడిగా ఉన్నాయో. ఇలా మీరు కూడా మీ దగ్గర కూడా ఇలాంటి ట్రై ఉంటే మీరు పడేయకండి. ఇలా యూజ్ చేసుకోండి దీంతో. చాలా బావుండిద్దండి. చాలా యూజ్‌ఫుల్. ఇక ఇవైతే మనకి పెన్స్ క్యాప్స్ అండి. ఇవైతే నేను పడేయలేదు. వీటిని కూడా ఇలానే ఉంచేశాను. అయితే ఇవైతే మనకొక క్లిప్ లాగా మనకి పనిచేస్తుందండి. మనకిక బట్టలు క్లిప్పులే అవసరం లేదు. చూడండి ఎంత టైట్‌గా ఉందో. మనం లాగుతున్నా రాదండి. చాలా టైట్‌గా ఉంటుంది. ఇలా చూడండి ఇలా బట్టలకి పెట్టేస్తే బాగా టైట్‌గా ఉంది. ఇలా మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. బట్టలైతే మనకి గాలికి ఎగిరిపోకుండా సేఫ్టీగా ఉంటుంది. ఇక ఇదైతే ఆయిల్ ప్యాకెట్ అండి. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసేసుకొని నేనైతే బాక్స్‌లో వేసుకున్నాను. ఇక దానికి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది కదండీ! అది కూడా వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా పెట్టేశాను. ఈ క్యాప్‌ని ఇలా యూజ్ చేసుకున్నాను. నాలాగా ఇంత ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేస్ట్ చేయని వాళ్ళు కామెంట్ చేసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.